మహాదేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన మీకు మీ కుటుంబానికి మీకు కలిగిన అంతటికి సమాధానం కలుగును గాక. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసును వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలను ఆశలేకయో జరుగు నెలను నేను చూడవలసి వచ్చును. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవి. యోబు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూమి మీద ఒక భక్తునిగా ఇంతకంటే అధికమైన శ్రమను అనుభవించిన వారు బహుశా మరెవరూ లేరేమో అని నేను అనుకుంటాను. కేవలం దేవుని పట్ల ఆయనకున్న యథార్థత, దేవుని విషయంలో ఆయనకున్న భక్తి, దేవుని పట్ల ఆయనకున్నటువంటి దృఢమైన నమ్మకాన్ని బట్టి పరీక్షలో నిలవబడ్డప్పుడు తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తులను పోగొట్టుకున్నాడు, తన శరీరం పురుగులు పడేంతగా పుండ్లతో నిండిపోతే కట్టుకున్న భార్యే ఇంకా బ్రతకడం ఎందుకు, చావరాదు అని ఏసడించుకునే స్థితిలోనికి వచ్చినప్పుడు యోబు పలికిన మాటలు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? నిజమే కదా. యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసే మనుషులకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. శత్రువులను చంపాల్సి రావచ్చు, శత్రువుల చేతుల్లో చావాల్సి రావచ్చు. ఒక చోట కూర్చోవడానికి కుదరదు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి కుదరదు. భయంకరమైనటువంటి పరిస్థితులు, ఏ వైపు చూసినా శవాలు, ఏ వైపు చూసినా గాయాలు, ఏ వైపు చూసినా భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఒక మనిషి జీవితం కూడా అలాంటిదే అని యోబు చెబుతున్నాడు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? యుద్ధకాలం. అందుకే మనుషులు ఎప్పుడు కూడా ఏదో ఒక భయంతో, ఏదో ఒక బాధతో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఆస్తులు ఉన్నవారు కావచ్చు, అంతస్తులు ఉన్నవారు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, నడి వయసులో ఉన్నవారు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కూలి చేసుకునేవారు కావచ్చు, అడుక్కు తినేవారు కావచ్చు. ఎవ్వరి జీవితంలో కూడా నెమ్మది లేదండి. ఇవాళ ఒకసారి మీ కుటుంబంలో ఉండే మనుషుల వైపు చూడండి, ఒకసారి మీ ఇరుగు పొరుగు కుటుంబాల్లో బ్రతుకుతున్న మనుషుల వైపు చూడండి, ఒకసారి మీకు తెలిసిన మనుషులను జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. మనిషి హృదయంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నెమ్మది ఉండదండి. మనిషి జీవితానికి నెమ్మది ఉండదు. యుద్ధకాలం లాంటిదే మానవ జీవితం. ఏ రోజు బ్రతుకుంటామో, ఏ రోజు చనిపోతామో తెలియని పరిస్థితి. అసలు ఏ మాత్రం గ్యారంటీ లేని లైఫ్. ఒక 100 రూపాయల నోటుకైనా గ్యారంటీ ఉంటుంది, మనం కొన్నటువంటి ఒక టీవీకైనా గ్యారంటీ ఉంటుంది, మనం వాడే వస్తువులకు గ్యారంటీ ఉంటుంది, మనం ఒంటి మీద వేసుకునే బట్టలకైనా గ్యారంటీ ఉంటుంది. కానీ మన జీవితానికి గ్యారంటీ లేదండి. గ్యారంటీ లేని లైఫ్. మీరు చూడండి, ఏ వైపు చూసిన మనుషులు ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, హత్యలు చేయబడి చనిపోతున్నారు, తరమబడుతున్నారు మనుషులు. నిజంగా నెమ్మది లేదండి. నిజంగా నెమ్మది లేదు మనిషికి. ఆ సంతోషమే లేదు అసలు. మీరు చూడండి, మనిషి ఏడుస్తూ 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 రాత్రులు గడుపుతున్నాడు. కొన్ని కుటుంబాల్లో అయితే భార్యలు భర్తకు తెలియకుండా చీకట్లో ఏడుస్తూ ఉంటారు.
ఇంకొన్ని కుటుంబాల్లో భార్యలకు తెలియకుండా భర్తలు ఏడుస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఇంకొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. అనేక రకాల వేదనలు, అనేక రకాల శోధనలు, అనేక రకాల శ్రమలు మనుషులు వెంటాడుతూ ఉంటే నెమ్మది లేక మనిషి నిజంగా యుద్ధంలో గానీ ఉన్నానా అని విలవిల్లాడిపోతున్నాడండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తివైనా, నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తివైనా, నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా, హృదయానికి నెమ్మదిని అనుగ్రహించగలిగేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనతో స్నేహం చేసినప్పుడు నీ హృదయానికి సమాధానం కలుగుతుంది. ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను బట్టి జీవించినప్పుడు నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. ఇవాళ తరమబడుతున్నావు, మనుషుల చేత తరమబడుతున్నావు, శ్రమల చేత తరమబడుతున్నావు, శోధనల చేత తరమబడుతున్నావు. నీ వారే నిన్ను తరుముతున్నారేమో, నీ బంధువులే నిన్ను తరుముతున్నారేమో, నీ శత్రువులు నిన్ను తరుముతున్నారేమో. ఇవాళ నీకు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఈ బ్రతకాలా లేకపోతే చావాలా అన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. నా ప్రభు అంటున్నాడు, నరుల జీవితము యుద్ధకాలము వంటిది కాదా అని యోబు చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యుద్ధంలో, ఈ జీవితం అనే యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే ప్రభు అయిన యేసు నీకు తోడుగా ఉండాలి. కాళ్ళు తడవకుండానైనా సముద్రాన్ని దాటొచ్చేమో, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని పెద్దవాళ్ళు చెప్తారు. నిజమే, అనేక రకాలైనటువంటి యుద్ధాలు, ఆర్థికపరమైన యుద్ధాలు, అనేక రకమైనటువంటి సంఘర్షణల మధ్య నలిగిపోతున్నటువంటి నీకు ప్రభు ప్రేమతో ఇస్తున్నటువంటి ఆహ్వానం ఇది. యోబు మరొక మాట కూడా చెప్పాడండి, వారి దినములు కూలి దినములు వంటివి కాదా అని. కూలి పని చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు పనిచేసి తిరిగి ఇంటికి వచ్చేస్తారు కదా. లేకపోతే ఒక నెల రోజులు కూలికి పెట్టుకున్న వాళ్ళు నెల పూర్తిగా కానీ వెనక్కి పంపించేస్తారు కదా. లేకపోతే కాంట్రాక్ట్ బేస్ మీద పలానా ఒక 6 నెలల పాటు పని చేయాలని, తర్వాత 6 నెలలు కంప్లీట్ కాగానే ఇళ్లకు పంపించేస్తారు కదా. మనిషి జీవితం కూడా అంతే, కొంతకాలం మాత్రమే. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, మహా అయితే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అది కూడా భయంకరమైనటువంటి దుఃఖంతో గడిచే రోజులు. మన బ్రతుకులు ఎంత చిన్నవో చూడండి. దేవుని సహాయం లేకపోతే ఈ యుద్ధాన్ని మనం గెలవలేము. తల్లి గర్భంలో అరచేతులతో నిన్ను నిర్మించినటువంటి నీ దేవుని సాయం నీకుంటేనే, తన రూపాన్ని, తన పోలికని నీకిచ్చి నీలో జీవాన్ని ఊదినటువంటి జీవాధిపతి క్రీస్తు నీకు తోడుగా నిలవబడితేనే ఈ యుద్ధంలో నువ్వు గెలవగలవు. లేకపోతే ఓడిపోతావు, చచ్చిపోతావు. లేకపోతే శత్రువుల చేతుల్లో, పరిస్థితుల చేతుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల చేతుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల చేతుల్లో, నిన్ను వెంటాడే, నిన్ను తరిమే భయాల చేతుల్లో, చీకటి శక్తుల చేతుల్లో, దురాత్మల శక్తుల చేతుల్లో, నీ ఎదుగుదలను, నీ ఉన్నత స్థితిని త్రొక్కిపారేస్తున్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ చేతుల్లో జీవితం పూర్తిగా బలైపోతుంది. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్ము. యోబు క్రీస్తును నమ్మి, దేవుని నమ్మి ఆ యుద్ధంలో గెలిచాడు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు మళ్ళీ తిరిగి దేవుడు అనుగ్రహించాడు అతనికి. పోగొట్టుకున్న బిడ్డల్ని ఇచ్చాడు, కొడుకుల్ని ఇచ్చాడు, ఆస్తికి రెట్టింపు ఆస్తిని ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి సమృద్ధిని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. మరలా దేవుణ్ణి స్తుతించే నోటిని అతనికి ఇచ్చాడు. ఈ రోజు నువ్వు క్రీస్తును వెంబడిస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ సృష్టికర్త అని నువ్వు గమనిస్తే, నిన్ను అరచేతులతో తయారు చేసినటువంటి ఆ దేవుని చేతులను నువ్వు పట్టుకుంటే, సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించడానికి నీ మోకాళ్ళు వంచితే, హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో నీ పరిస్థితి గురించి మొరపెడితే, ఈ యుద్ధంలో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైనా, కంటికి కనబడిన శత్రువులతో నువ్వు యుద్ధం చేస్తున్నావేమో, కంటికి కనిపించే శత్రువులతో కూడా నువ్వు యుద్ధంలో ఉన్నావేమో, ఈ యుద్ధంలో ప్రభువు నిన్ను గెలిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. మహాదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఇప్పటి వరకు నీ మాటలు విన్న బిడ్డల్ని మీరు దీవించండి. ప్రభువా, యుద్ధంలో ఆయుధాలు తీసుకొని పోరాడుతూ చావడమో లేదో చంపడమో అనే స్థితిలో సైనికులు ఉన్నట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం కూడా అలాగే ఉంది. నెమ్మది లేదు, ఎవరి బ్రతుకులో సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ నీవు మాత్రమే విశ్రాంతిని ఇవ్వగలవు, నీవు మాత్రమే సమాధానం ఇవ్వగలవు, నీవు మాత్రమే ప్రభువా విజయాన్ని దయచేయగలవు. జయించిన నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. వీరి కుటుంబాలను, బిడ్డలను, వారి ఆస్తిపాస్తులను సమస్తాన్ని దీవించమని
యేసు క్రీస్తు శక్తి కలిగిన నామాన్ని ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఖమ్మం పట్టణంలో జయనగర్ కాలనీలో జీవాధిపతి ప్రార్థనా మందిరంలో 7 గంటల నుండి 9 గంటల వరకు తైలాభిషేక, స్వస్థత, దర్శన, ప్రవచనాత్మకమైనటువంటి ఆరాధన జరుగుతుంది. రోడ్ నంబర్ 17 జయనగర్ కాలనీలో. మీరు రావాలనుకుంటే తప్పనిసరిగా రండి. ఆరాధనలో అందరం కలుద్దాం. మీ అందరికీ